Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:13 అయితే అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా జర్నీలో అయితే మాట్లాడుకుందాం. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. తమ్నెల్ అయితే చూస్తుంటారు. ఈరోజు మనం బెంగళూరు టు తిరుపతి అయితే రైడ్ చేస్తున్నాము. ఇప్పుడైతే నైట్ షిఫ్ట్ చేసుకొని డైరెక్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాను ఆఫీస్ నుంచి. చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉంది. స్పీడ్ లిమిట్ మెయింటైన్ చేస్తూ సేఫ్ గా అయితే రీచ్ అయిపోదాం. అన్ఫార్చునేట్లీ నేనైతే రికార్డ్ చేయలే ఈ ఇన్సిడెంట్ ని. ఇందాకే ఫస్ట్ బెంగళూరు నుంచి వస్తుంటే ఫస్ట్ టోల్ గేట్ లైన్ కనిపిస్తుంది కదా. ఈ టోల్ గేట్ దగ్గర ఏమంటే నైట్ కదా, గేట్ కి వాళ్ళు అది ఉంటుంది కదా గేట్, ఆ గేట్ కి వాళ్ళు స్కిన్ టైప్ టేప్ వేసి పెట్టేసారు. నాకు దానికైతే షైనింగ్ టేప్ కూడా ఏమీ వేయలేదు. ఇంక నేను నార్మల్ స్పీడ్తో నార్మల్గానే వస్తున్నాను కాబట్టి నేను సడన్గా కనిపించింది. నాకు స్మెల్గా వస్తే కూడా సడన్గా కనిపించింది నాకు. ఇంకా సడన్ బ్రేక్ కొట్టి కంట్రోల్ అయితే చేశాను బైక్. మీరైతే నైట్ టైం ట్రావెల్ చేసి పెట్టుకుంటే ఇట్లాంటి టోల్ గేట్ ప్లేస్లో అటు ఇటు అయితే కొంచెం సేఫ్గా అయితే చూసి అయితే రైడ్ చేయండి. నేనైతే నైట్ ఫుల్ ట్యాంక్ చేసుకునేసాను. ఇంకా ఎలాగో మార్నింగ్ దయాలు తిరిగే టైంలో స్టార్ట్ అవుతామని చెప్పి. నాకు మెయిన్ ఫాల్ట్ ఏమైందంటే ఇక్కడ ఫస్ట్ వ్లాగ్ ఇంకా నేనైతే ఒక వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను. డిజిటెక్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ మైక్ అయితే తీసుకున్నాను. ఇంకా హెల్మెట్లో నేనైతే ఇంకా నాకు తెలియదు కదా, ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇంకా ఫేస్ ఎదురుగా పెట్టిన కాడికి అది ఎయిర్ ఫ్లో మాట్లాడేటప్పుడు కొంచెం ఎయిర్ వస్తుంది కదా, ఆ ఎయిర్ ఫ్లో వల్ల చాలా అయితే డిస్టర్బెన్స్గా అయితే రికార్డ్ అయింది ఆడియో మొత్తము. దాని తర్వాత ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా వైర్లెస్ కంటే వైర్డ్ ఇంకా బాగుంటుందని చెప్పి అర్థమైంది. నేనైతే దీనికి 2600 పెట్టాను అరౌండ్. ఇంకా వైర్డ్ అయితే మనకి బిగ్నెస్ అయితే 400 నుంచి అయితే ఉంది మౌనో అని. చాలా అంటే చాలా బాగా రికార్డ్ అవుతుంది. అప్ టు 80 కిలోమీటర్స్ దాకా 80 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళొచ్చు. దాని తర్వాత అయితే కొద్దిగా స్టక్ అవుతుంది. ఈ మైక్స్ గురించి అయితే నేను ఇంకో డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎంత బాగుందో చూడండి. మార్నింగ్ రైడ్ చేస్తుంటే అసలు ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఫీలింగ్ అయితే వేరే లెవెల్. అసలు నేచర్ కి రైడ్ చేస్తుంటే అయితే అసలు భయంకరంగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి తుత్తూరులో టీ షర్ట్ అయితే వేసుకొని స్టార్ట్ అయిపోయాను. మీకైతే తెలిసిందే బెంగళూరు క్లైమేట్ గురించి. అయితే చాలా ఫుల్ గా ఉంది. బెంగళూరు టు తిరుపతి ఎక్స్ప్రెస్ హైవే అయితే అసలు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అయితే చూస్తానే ఉన్నాను. అసలు కెఫేస్ అయితే అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడైతే అటు సైడ్ అయితే చిన్న టీ షాప్ అయితే కనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకుందాం. కంపల్సరీ బైక్ రెడీ చేస్తుంటే కంపల్సరీ ఒక డిస్టెన్స్ బట్టి బ్రేక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నాన్ స్టాప్ ఒకే పొజిషన్లో పోతూ ఉంటే మనకి బాడీ అయితే ఫుల్ టయర్డ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే మనం ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే కంటిన్యూ చేద్దాం. నేను బెంగళూరులో అయితే ఒమేగా కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే నార్మల్గా బెంగళూరు టు తిరుపతి చేసే కంటే వచ్చే దారిలో పులిగుండు అనే స్టేషన్ ఉంది కదా, ఇంకా హిల్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా అలాగే తిరుపతికి వెళ్ళిపోదామని చెప్పేసి నా యాక్చువల్ ప్లాన్ అయితే. ఇంకా నేనైతే చూసుకోలేదు గోప్రోలో, ఇంకా పవర్ బ్యాంక్లో అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోలేదు నేను. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మోటివేటర్ అంటే నాకైతే ఈ మోటో వ్లాగింగ్ కానీ మోటో బైక్స్ గురించి అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్. బైక్స్ అంతా వీటి మీద అయితే నాకు చాలా అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇంకా నేను కాలేజ్ చదివేటప్పుడు అయితే ఇంకా అది అంతా కుదిరేది కాదు. ఇంక ఇప్పుడు నేను బెంగళూరులో అయితే జాబ్ చేస్తున్నాను కదా, ఇంకా బైక్ కూడా తెచ్చుకునేసాను ఇంకా తిరుపతి నుంచి అయితే. ఇంకెటో వీకెండ్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇంకా లెట్స్ డూ ఇట్ అనిపించి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. ఇంక ఎవ్రీ వీకెండ్స్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే ట్రెక్కింగ్ ప్లేసెస్ కానీ ఇలా చాలా నేచర్ ప్లేసెస్ చాలా అయితే ఉన్నాయి బెంగళూరు నుంచి. ఇంకా ఇలా 2 days ఉంటుంది కాబట్టి ఇంకా 2 days మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా నాకైతే ఇది ఒక ప్యాషన్ లాగానే చెప్పచ్చు. ఇంకా ఓకే దిస్ ఈస్ ద టైం అనిపించి ఇంకైతే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే కమింగ్ వీక్స్ నుంచి అయితే వీడియోస్ స్టార్ట్ చేద్దాం ప్లాన్ చేశాను. కానీ ఇంకా అర్జెంట్గా తిరుపతికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి అయితే ఎవ్రీ వీక్ అయితే నేను ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేసి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకటితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. ఇంకా గోప్రోలో కూడా ఛార్జింగ్ అయితే అయిపోయింది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై.